ఎప్పుడు అల్లకల్లోలంగా ఉండే జమ్మూ కాశ్మీర్లో నార్మల్ పరిస్థితులు రావడం అనేది ఖచ్చితంగా టెర్రరిస్టులకి నచ్చదు. వాళ్ళకి కావాల్సింది నార్మల్ పరిస్థితులు, ప్రజలు ప్రశాంతంగా బతకడం కాదు. జమ్మూ కాశ్మీర్ ప్రశాంతంగా ఉండడం అనేది పాకిస్తాన్కి అస్సలు నచ్చదు. అందుకే ఈ దాడికి సరిగ్గా 5 రోజులు, 5 అంటే 5 రోజుల ముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కశ్మీర్ మీద పాకిస్తాన్కు ఎప్పటికీ ఆశ చావదు, మాకు కశ్మీర్ అనేది మా జీవనాడి, ఏ శక్తి కశ్మీర్ ను మా నుంచి వేరు చేయలేదు అని చెప్పి ఇలా ప్రకటించాడు. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it. And we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation. ఆర్మీ చీఫ్ ప్రకటన తర్వాత ఏప్రిల్ 18వ తేదీ ఇలాంటి ఇంతకంటే తీవ్రమైన ఇంకో ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన చేసింది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి ఒక ర్యాలీలో లష్కరే తోయిబా కమాండర్ అబూ ముసా.